చెన్నై సిటీ అనగానే హైటెక్ కలర్ అనుకుంటాం, కానీ అక్కడ ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగితే ఏమనుకోవాలి? ఆ హాస్టల్ గది నెంబర్ ఎవరికి చెప్పరు. అక్కడ ఏం జరిగింది, అసలుకి ఎవరు మరణించారు, మరణించిన వాళ్ళ ఆత్మ ఇంకా ఊపిరితోనే ఉందా, ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చెన్నై సిటీ మధ్యలో ఒక గర్ల్స్ హాస్టల్. ఆ హాస్టల్లో ఒక మిస్టీరియస్ రూమ్ ఉంది. ఆ రూమ్ లో ఎవరైనా రాత్రి పడుకుంటే మళ్ళీ తిరిగి మార్నింగ్ వెలుగుని చూడలేరు. ఆ రూమ్ లో పడుకున్న స్టూడెంట్స్ ఏం చెప్తారంటే, ఆ రూమ్ లో పడుకున్నప్పుడల్లా ఎవరో మన ఒంటిని పట్టుకొని లాగినట్టు అనిపించిందంట. ఇది కేవలం వాళ్ళ భ్రమ లేకపోతే నిజంగా జరిగిందా? కాలేజ్ పేరు బయట పెట్టట్లేదు, ఎందుకంటే ఇప్పటికే ఆ కాలేజ్ మీద చాలా మిస్టీరియస్ కేసులు రిపోర్ట్ అయ్యాయి. 2019 నుండి 2024 వరకు మొత్తం 6 మంది విద్యార్థులు చనిపోయారు. ఒకే రూమ్ లో చనిపోయారు, ఒకే పద్ధతిగా చనిపోయారు, అండ్ ఒకటే మోడల్, హ్యాంగింగ్. అసలు మ్యాటర్ తెలియాలంటే మనం బ్యాక్గ్రౌండ్ కి వెళ్ళాలి. సెకండ్ ఇయర్ చదువుతున్న ఆశ అనే అమ్మాయి ఆ నైట్ వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి నేను రేపొద్దున లెగవనేమో అని చెప్పిందంట. అదే తను చెప్పిన చివరి మాటలు. ఆ కాల్ తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఎన్ని రిటర్న్ కాల్స్ చేసినా ఆ అమ్మాయి లిఫ్ట్ చేయలేదంట. అసలుకి ఏం జరిగిందో అని వాళ్ళ పేరెంట్స్ వచ్చి చూస్తే ఆ అమ్మాయి రూమ్ లో గోడపై రక్తంతో రాసింది. అది ఏంటంటే ఊపిరి లేదు. అసలుకి అది ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఎవరి రక్తంతో రాశారు అనేది కూడా ఇంతవరకు తెలియలేదు. ఆ అమ్మాయి మరణించిన తర్వాత ఆ రూమ్ ని క్లోజ్ చేశారు. మళ్ళీ 2021లో కొత్త వార్డెన్ వచ్చి ఆ రూమ్ ని రీఓపెన్ చేసింది. అండ్ ఆ రూమ్ ని శుభ్రంగా క్లీన్ చేపించి మళ్ళీ ఒక అమ్మాయిని ఆ రూమ్ లో పెట్టింది. కానీ కొత్తగా వచ్చిన అమ్మాయికి తెలీదు పాస్ట్ లో ఏం జరిగిందని. బట్ 5 రోజులు తిరగక ముందే ఆ అమ్మాయి కూడా సేమ్ ప్యాటర్న్ లో చనిపోయింది. ఆ రూమ్ లో పడుకున్న స్టూడెంట్స్ కి నైట్ నిద్ర పట్టకపోవడం, వాళ్ళు పడుకున్న బెడ్స్ కదలడం, అండ్ డోర్లు గట్టిగా కొట్టుకోవడం, అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాయిస్ తో డోర్ బయట నుండి పిలవడం, ఇవన్నీ విచిత్రంగా జరిగేవంట. ఇవన్నీ అబ్జర్వ్ చేసిన ఒక స్టూడెంట్ తెలివిగా ఏం చేసిందంటే తన ఫోన్ కెమెరా ఆన్ చేసి పడుకుంది. ఆమె ఫోన్ లో రికార్డ్ అయిన వీడియోలో అసలు నిజం బయటపడింది. స్టూడెంట్స్ అందరూ పడుకున్న తర్వాత బెడ్ పక్కకి నల్లగా మెరుస్తూ ఒక ఆకారం వచ్చి నిలబడింది. ఆ వీడియో లీక్ అయ్యి సోషల్ మీడియా గ్రూప్ లో బాగా వైరల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ రోజే తన మొబైల్ డేటా కూడా కరప్టెడ్ అయింది. ఇంకొకరు ఏం చెప్తారంటే ఆ రూమ్ లో నుండి బట్టల సౌండ్లు వినపడతాయంట. అంటే బట్టలు విదిలించినట్టు, మడత వేసినట్టు, బ్లాంకెట్స్ ని ఇట్లా విదిలించినట్టు సౌండ్స్ వినపడతాయంట. ఎవరైనా హాస్టల్లో ఉంటే ఈ ఎక్స్పీరియన్స్ గురించి తెలిసే ఉండదు మీకు. ఈ స్టూడెంట్స్ అంతా కలిసి ఆ కాలేజ్ మేనేజ్మెంట్ కి కంప్లైంట్ ఇచ్చారు. కానీ మొదటిలో ఆ కాలేజ్ మేనేజ్మెంట్ నమ్మలేదు. సేమ్ ప్యాటర్న్ లో మళ్ళీ 3వ వ్యక్తి కూడా చనిపోయింది. సో దాని దెబ్బకి ఆ కాలేజ్ మేనేజ్మెంట్ ఒక మాంత్రికుడిని పిలిపించింది ఆ హాస్టల్ కి. ఆ మాంత్రికుడు ఏం చెప్పాడంటే ఈ గది హేమ అనే విద్యార్థి యొక్క ఆత్మతో భయంకరంగా ఆక్రమించబడింది. అండ్ తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో ఏం తెలియదంటే 2015లో ఓ లవర్ ఆమెను హాస్టల్ పక్కకు తీసుకొచ్చి ఆమెను మోసం చేసి మానసికంగా ఇబ్బంది పెట్టాడు. ఆ దెబ్బకి తట్టుకోలేక ఆమె ఆ గదిలోకి వెళ్లి సూసైడ్ చేసుకుంది. అప్పటి నుండి ఈ మరణాలు మొదలయ్యాయి. 2024 జనవరి ఆ హాస్టల్ సీసీటీవీలో ఒక క్లిప్ లీక్ అయింది. ఆ వీడియోలో ఏముందంటే అర్ధరాత్రి 2:43 ఒక అమ్మాయి తెల్ల గౌను వేసుకొని కారిడార్ లో తిరుగుతూ కనిపించింది. కానీ హాస్టల్ రిజిస్టర్ ప్రకారం ఆ రూమ్ లో ఎవ్వరు లేరు ఆ రోజు. ఇంకా ఈ మిస్టీరియస్ కేసుని ఎవ్వరు సాల్వ్ చేయలేకపోయారు. వీడియో నచ్చితే కన్ఫర్మ్ గా లైక్ కొట్టండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.